విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనాన్ని వ్యాపారమయం చేయడానికి కూటమి సర్కార్ కుట్రలు పన్నుతోంది. వైఎస్ జగన్ హయాంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. అంతేకాదు ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ప్రైవేట్ పరం ముసుగులో టీడీపీ నేతలకు ఆ భూమి కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై అంబేద్కర్ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో అంబేద్కర్ మహాశిల్పానికి కనీసం నివాళులర్పించలేదు చంద్రబాబు, పవన్, లోకేష్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. అంబేద్కర్ స్మృతివనం నుంచి సురేంద్ర, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కార్తీక్, అంబేద్కర్ స్మృతివనాన్ని గత ప్రభుత్వం నిర్మించింది. 2014 జనవరిలో ఈ విగ్రహాన్ని నిర్మించారు. దాదాపు 125 అడుగుల ఎత్తులో కాంచి విగ్రహాన్ని నిర్మించారు. దాదాపు 400 కోట్ల పైనే ఖర్చు పెట్టారు. ఇటు ఆంధ్రప్రదేశ్కే ఒక చారిత్రక కట్టడంగా ఈ అంబేద్కర్ విగ్రహం తలమానికంగా నిలిచింది. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, ఇటు తెలంగాణ, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి పర్యాటకులు వస్తున్నారు. ఒక పర్యాటక కేంద్రంగా కూడా అంబేద్కర్ స్టాచ్యూ నిలిచిందని చెప్పవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితి. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించారు. ముఖ్యమంత్రి పేరునే కాదు, ఏకంగా విగ్రహం పెట్టిన అంబేద్కర్ పేరును కూడా ఇక్కడ తొలగించారు. ఇటు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అంబేద్కర్ పేరును మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా ఇప్పుడు వచ్చి అంబేద్కర్ స్టాట్యూని పరిశీలించిన పాపాన పోలేదు. పూర్తిగా ఇప్పుడు అంటే ఇప్పటి వరకు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. వాటర్ ఫౌంటైన్లు పనిచేయు, లిఫ్ట్లు పనిచేయు, ఇటు చక్కగా గ్రీనరీ ఉండేది, ఆ గ్రీనరీ కూడా పనిచేయని పరిస్థితి. అయితే దీని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రైవేట్కి ఇస్తామంటూ కలెక్టర్లను ప్రకటించారు. దీనికి టెండర్లు పిలుస్తున్నామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఎప్పుడైతే ఇది ప్రైవేట్కి ఇస్తున్నామంటూ ప్రకటించారో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. పూర్తిగా 400 కోట్లకు పైనే ఖర్చు పెట్టి దీన్ని నిర్మించిన మహావిగ్రహాన్ని, ఒక చారిత్రక కట్టడంగా ఉన్న ప్రదేశాన్ని పూర్తిగా ప్రైవేట్కి ఇవ్వడం పైన వీళ్ళైతే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు వామపక్ష నాయకులు ఉన్నారు, సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేట్కి ఇవ్వడంపై వాళ్ళు కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి. మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. సార్, అంటే 400 కోట్లు పెట్టి ఒక చారిత్రక కట్టడం ఇక్కడ నిర్మించారు. అయితే ఇప్పుడు పీపీపీకి ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఎలా చూస్తారు? గత ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని వ్యాపారం చేయాలని చెప్పి అనుకుంటుంది. ఒక సామాజిక విప్లవకారుడు, ఉద్యమకారుడు, స్వాతంత్ర సమరయోధుడు, రాజ్యాంగవేత్త, ఆయన స్మృతి వనంగా ఇక్కడ ఉన్నటువంటిది ప్రతి పౌరుడికి ఇది అందుబాటులో ఉండాలి. ఇక్కడ స్వేచ్ఛగా వచ్చి కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, సంప్రదించుకోవాలి, సంభాషించుకోవాలి. అందుకు అవసరమైనటువంటి వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించాలి. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి స్టాల్స్ పెట్టి వ్యాపారం చేయడానికి మేము ఎట్టి పరిస్థితులు అనుమతించం. ప్రజలందరినీ కూడగట్టి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ఇది ప్రభుత్వ రంగంలోనే. మా డిమాండ్ ఏంటంటే అంబేద్కర్ స్మృతి వనానికి ఒక ప్రత్యేకమైన ఆర్థిక ప్యాకేజీ, పర్మనెంట్ ఫండ్ పెట్టి ఆ ఫండ్ ద్వారా దీని మొత్తం నిర్వహణ చేయొచ్చు. స్టాల్స్ ఇవ్వచ్చు, ఎగ్జిబిషన్లు పెట్టవచ్చు. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ వనం యొక్క అభివృద్ధికి ఉపయోగించవచ్చు. స్టాల్స్ పెట్టడానికి లేకపోతే షాపులు పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ అది ప్రభుత్వ రంగంలో జరగాలి, వ్యాపారంగా జరగకూడదు, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని ప్రభుత్వ రంగంలోనే అభివృద్ధి చేయాలని చెప్పనేటువంటి డిమాండ్ తోటి ఆందోళన కూడా చేపడతాం. చెప్తున్నారు. పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే అంబేద్కర్ స్టాట్యూ ఉండాలి తప్ప ప్రైవేట్కి ఇస్తే చూస్తూ ఊరుకోమంటూ వామపక్ష నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ సందర్భంలో కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. ఇప్పటికే ఒక చారిత్రక కట్టడంగా అంబేద్కర్ విగ్రహం ఉంది. దీన్ని ఇప్పటికొచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా కనీసం ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, లేదా మంత్రి నారా లోకేష్ కానీ కనీసం పరిశీలించిన పరిస్థితి కూడా ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ పరానికి ఇవ్వడానికి అయితే పావులు కలుపుతున్న పరిస్థితి. దీని మీద అంబేద్కర్ వాదుల దగ్గర నుంచే కాదు, వివిధ పొలిటికల్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. పీపీపీ విధానాన్ని కనుక ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ ఆంధ్ర హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా అంటే ఇక్కడ మనం చూస్తే అంబేద్కర్ విగ్రహం ఒక్కడ విజయవాడకి ఒక తలమానికంగా నిలిచింది. ఇప్పటి వరకు బెజవాడ అంటే కనకదుర్గమ్మ పేరు మాత్రమే గుర్తుకొచ్చేది. కానీ ఈ రోజు విజయవాడ అంటే అంబేద్కర్ విగ్రహం ప్రధానంగా గుర్తుకొస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలిస్తున్నారు, ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. అంబేద్కర్
అంబేద్కర్కి సంబంధించిన జీవిత విశేషాలు ఏర్పాటు చేసిన మ్యూజియంను వాళ్ళంతా తిలకిస్తున్న పరిస్థితి. అయితే ఇంత చారిత్రక కట్టడానికి సంబంధించి గత ప్రభుత్వానికి క్రెడిట్ వెళ్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్న దానిలో భాగంగానే ఈరోజు పీపీపీకి ఇవ్వడానికి అడుగులకు వేస్తుంది, పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తుంది. ఇప్పటి వరకు కూడా కేవలం ₹5 టికెట్ తోటే అంబేద్కర్ స్మృతివనాన్ని సందర్శించవచ్చు. కుటుంబం మొత్తం కూడా విజయవాడ రావచ్చు. విజయవాడలో ఎక్కడ కూడా పర్యాటక ప్రాంతాలు లేవు. ఒక విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ ఏర్పడిన తర్వాత ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన పరిస్థితి కూడా కాబట్టి దీన్ని ప్రజల నుంచి దూరం చేయడానికి ఒక పన్నాగం కూటమి ప్రభుత్వం పన్ను. దానిలో భాగంగానే పీపీపీకి ఇవ్వడం జరుగుతుందనేది కూడా చాలా మంది చెబుతున్న పరిస్థితి. పీపీపీకి ఇస్తే కనుక ఖచ్చితంగా ప్రజల్ని కదిలించి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామంటూ ఇటు రాజకీయ పార్టీ నేతలతో పాటు ఇటు అంబేద్కరిస్టులు ఇతర పార్టీకి సంబంధించిన అంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. కార్తీక్. రైట్ సురేంద్ర.